యూత్ ఆడియన్స్లో ప్రత్యేకమైన క్రేజ్ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు శ్రీవిష్ణు. కెరీర్ ప్రారంభంలో ఈయన క్యారెక్టర్ రోల్స్ ద్వారానే పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. శ్రీవిష్ణు సినిమా అంటే ఖచ్చితంగా ఏదో వైవిధ్యం ఉంటుంది, థియేటర్స్లో చూడాల్సిందే అనే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. అందుకే ఆయన సినిమాలకు కనీస స్థాయి ఓపెనింగ్స్ దక్కుతూ ఉంటాయి. కొంతకాలం ఫ్లాప్స్తో మార్కెట్కి చిట్లు పెట్టుకున్న శ్రీవిష్ణు సామజవరగమన చిత్రంతో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత విడుదలైన స్వాగ్ చిత్రం మంచి ప్రయత్నంగా మిగిలింది, కానీ కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన సింగిల్ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాకు కార్తిక్ రాజు అనే తమిళ డైరెక్టర్ దర్శకత్వం వహించాడు. తండేల్ సక్సెస్తో మంచి ఊపు మీదున్న గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రీసెంట్గానే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్లో ఎంతటి రెస్పాన్స్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలు బాగా తక్కువే అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ని చూస్తే ఫుల్ టైంపాస్ మూవీలాగా ఆడియన్స్కి అనిపించింది. హీరో శ్రీవిష్ణు కూడా ఈ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు నవ్వుతూనే ఉంటారని, ఇంటర్వెల్ సమయంలో పాప్కార్న్ కొనుక్కుంటే మీరు నవ్వే నవ్వుకి ఆ పాప్కార్న్ మొత్తం కింద పడిపోతుందని రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఫైనల్ కాపీని ప్రసాద్ ల్యాబ్స్లో మూవీ టీం కొంతమంది మీడియా ప్రముఖులకు స్పెషల్ షో వేసి చూపించారు. వాళ్ల నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకు ఇంత నవ్వుకోవటం అనేది ఎప్పుడూ జరగలేదని, కమర్షియల్గా ఈ చిత్రం బాక్సాఫీస్ నంబర్స్ ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయే రేంజ్లో ఉంటుందని చెప్పుకొస్తున్నారు. వచ్చిన సమాచారం నిజమైతే ఖచ్చితంగా ఈ ఏడాది ఈ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాలలో చిన్న చిత్రంగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.